యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవాలి అని మనము ఎంతగానో ప్రయాసపడతాము, ప్రార్థన చేస్తాము, ఎదురు చూస్తాము. కానీ పొందాక దానిని కాపాడుకోవడం మరింత అవసరమయ్యింది. పొందుకోవడం ఒకంతైతే దానిని కాపాడుకోవడం మరింత అవసరమయ్యున్నది. దేవుని యొద్ద నుండి మనము పొందుకున్న ప్రతి ఈవిని, ఆశీర్వాదమును కాపాడుకొని మన మీద ఉండునట్లుగా, అది మనము ఆస్వాదించున్నట్లుగా ఆ కృపలో నిలిచి ఉందుముగాక. ఆమెన్. ఆది మానవుడైన ఆదాముకి దేవుడు సమస్తమును ఇచ్చి ఆశీర్వదించాడు. కానీ దానిని పోగొట్టుకోవడం అనేది చాలా సునాయాసంగా జరిగిపోయింది. ఇప్పటికీ అంతే. దేవుని యొద్ద నుండి మనము పొందుకుంటున్నాము, దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు. కానీ దానిని పోగొట్టుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా అనేది మనమే ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ యొద్ద నుండి మేము ఆశీర్వాదమును పొందుకొని దానిని అనుభవించే కృప, మా మీద ఆశీర్వాదము నిలిచియుండునట్లుగా మీ కృప దయచేయండి. ఆజ్ఞాపించమని వేడుకుంటున్నాము నానా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మీ వలన పొందుకున్న దీవెనలు వారి మీద ఉండునుగాక. మీ యొక్క దీవెన, ఆశీర్వాదపు వచనము వారిలో బహుగా క్రియచేయునుగాక, వారిలో బహుగా ఫలించునుగాక. నానా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు సిద్ధపరిచిన మేలులు, దీవెనలు మేము పొందుకుంటున్నాము. కానీ మరలా దానిని కాపాడుకోలేకపోవడం అనేది, అయ్యా ఇదిగో అట్టి బలహీనత నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు బలహీనులుగా, రోగులుగా ఉన్నారో స్వస్థపరచండి. ఇప్పుడే మీ గాయపడిన హస్తము చాపబడునుగాక. ఇప్పుడే బిడ్డలు స్వస్థపరచబడుదురుగాక. కనికర హస్తమును చాపమని వేడుకుంటున్నామయ్యా. ఈ స్తోత్రాలు. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప దయచేయండి. పొందుకున్న దీవెనలు, ఆశీర్వాదమును ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదయ్యా. అంతము వరకు జాగ్రత్త కలిగి నమ్మకముతోనూ దీవెన పొందుటకు అర్హులుగాను మమ్ములను మేము దినదినము మీకు సమీపస్తులుగా మీకు అప్పగించుకునే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వలన పొందుకున్న ప్రతి ఈవి మీరు అంతము వరకు కలిగియుందురుగాక, బహుగా ఫలించి ఆశీర్వదించబడి వృద్ధి చెందుదురుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఈ పరిచర్యను ఇతరులు కూడా ఆ దీవెన పొందినట్లుగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.